ఉండగా గైడ్ ఉండగా మరి గురువులు ఎందుకు దండగా? వాళ్ళ ఎగ్జాంపుల్ ఏంటంటే చదువుకుంటారు, అయిపోయింది, అక్కడ గురువు గంటే రెస్పెక్టే లేదనమాట. మళ్ళీ ఇప్పుడు ఈ విషయం ఏంటంటే ఆధ్యాత్మిక జీవితంలో గురువు యొక్క విషయాలు తెలుసుకున్నాను. మరి అప్పుడప్పుడు నేను చర్చ అడుగుతూ ఉండేది. 2 years ఏంటంటే ఈ కాషాయం ధరించిన వాళ్ళ యొక్క సాంగత్యం కలగడం జీవితంలో నిజంగా కర్మ యొక్క పరిపక్వత దశ నేను భావిస్తున్నాను. అట్లా ఏదైనా చూసినప్పుడు నాకు ఎవరు చెప్పేవాళ్ళు కాదు. మీ సాధన ఏం చేస్తారంటే ఎవరు చెప్పేవాళ్ళు కాదు. అట్లాంటి నేను రెఫర్ చేస్తున్న మ్యాగజైన్లో ఈ విధంగా చూడడం, అప్పుడు లాస్ట్ ఇయర్ కూడా కలవడం జరిగింది. అప్పుడు ఒకసారి ఉపనిషత్తులో కూడా చెప్పడం జరిగింది, ఓం ఇది బ్రహ్మ. దీని మీద 40 రోజులు మాట్లాడేదానికి ఒక ప్రవచనం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నారు గురువు గారు. అప్పుడు ఆలోచన ఏంటంటే ఇప్పుడు అంతా మన కోర్స్ అంతా కూడా ఓం మీదనే ఆధారపడింది. బాగా చూసుకుంటే ఇప్పుడు అర్థం కాకపోయినా కొంతకాలం తర్వాత బాగా నాకు అర్థం అవుతుంది. అదే స్వామి కూడా చెప్పినట్టు ఎందుకు అదే అని చెప్పారు కదా శ్రీకృష్ణ పరమాత్మని. అట్లా భగవద్గీత పారాయణం అన్నీ చేయడం అనేది ఒక నిజంగా అదృష్టమైన విషయం. మరి ఆ లక్ష్యం అయితే నాలో ఉంది, కానీ ఆ లక్ష్యానికి మార్గము చాలా చెప్పలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నా అనుభూతి చెప్పడానికి కూడా నాకు మాటలు చాలలేదు. ఈ గురువు గారు ఎలా లాలించారంటే మొదటనే మనసును లాలిస్తూ తల్లి పట్టుబిడ్డకి పెరిగాను వినిపించేటప్పుడు చందమామను చూపించి తన మనసు లాలించి ఉద్దగించి అన్నం పెడుతుంది. ఆ విధంగా ఈయన నా మనసు ఆకట్టుకొని తర్వాత పాఠం చెప్పారు. ఆ పాఠంలో చెప్పటం కూడా మనకంటే ముందు లేచి మన కోసం అందరినీ తల్లిలాగా వేసుకుంటూ వస్తూ తీసుకొచ్చి గుర్తుపెట్టి తను కూర్చొని మనల్ని గమనిస్తూ అన్ని విధాలా మనకు సహకారం ఇస్తూ ఇలా పాఠం చెప్పడం నేను చూసినప్పుడు నాకు నిజంగా చాలా ఆనందం ఇస్తుంది. ఇలాంటి గురువులు ప్రపంచంలో ఒక్కరిద్దరు ఉన్నా కూడా మనలాంటి ఆధ్యాత్మికంలో సాధనలో ముందుకు పోవాలనుకున్న వాళ్ళు ఎంతకైనా పోగలమనే నమ్మకం నాకు ఇక్కడికి వచ్చాక కుదిరింది. ఇంతకు మించిన అనుభవాలు చెప్పలేకున్నాను. నేను నా పేరు సుజాత అండి, నేను మదనపల్లి నివాసం. నారాయణ గారు లెక్చరర్ నేను రావడమే ఫస్ట్ టైం. చాలా అనుభవాలు చాలా అలాగే ఉన్నాయండి. నాకు ఈ బాడీ అవ్వకుండా వచ్చే ముందర 2 రోజుల వరకు కూడా 2 రోజుల కింద అక్కడికి వచ్చే ముందు అనుకోకుండా ఒక 5 నిమిషాలు చేసి వస్తానా నాకు వెంటనే తిరిగి ఉన్నాను. వెంటనే నా పక్కనే ఉంటున్నావు ఉండి ఎక్కడికి వెళ్ళి ఆశ్రమానికి వెళ్ళిపోతున్నాను. ఆశ్రమానికి వెళ్ళిపోతున్నాం అనగానే నేనెంత పాజిటివ్గా చెప్తానో ఆటోమేటిక్గా తను కూడా న్యూటన్ స్టాండ్లో అప్లై చేసి ఉండొచ్చు. ఆటోమేటిక్గా తను నెగిటివ్గా తను కూడా చెప్పింది, ఏం వెళ్ళట్లేదు, ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇంట్లో ఉండండి. సరే ఏదో చూడడం లేదు, అయితే నేను కాదు మా అబ్బాయిని పంపిస్తాను లేదు అన్నాను. దాంతో కొంచెం ఇండిపెండెంట్ నటించింది. ఆ తర్వాత ఎలా వాళ్ళకి మాకు చెప్పి స్వామి బ్లెస్సింగ్స్ మాకు పంపించడమో అందులోనే బాగా. తర్వాత గురువుగారు అనుమతి ఇవ్వాలిగా. రామకృష్ణ గుంటూరు టెక్నికల్ నేర్చుకోవాల్సి ఉంటుంది. అంటే 5 కిలోమీటర్స్ సేవలనుకున్నారు. ఎవరికైనా స్వయంగా నిర్వహించింది లేదు, కానీ ఎవరికి వాళ్ళు సేవలనుకునే ఆనందం పొందగలుగుతారని
కృష్ణారెడ్డి గారికి 2 ప్రైజులు అండి. మౌనంగా ఉండమని చెప్పారు. నాకు ఈయన ఒక్కడే కనిపించారు కాబట్టి ఇంకో ప్రైజ్ ఉంది. మౌనంగా ఉన్నాను ఏమన్యాయం. ఆయన ఒక్కడే కనిపించాడు. ఎవరితో మాట్లాడటం లేదు. ఆయన ఉన్నట్టు కూడా తెలియదు చాలా మంది. ఇది చెప్తే ఎవరికి వినపడదు. మీరు అమ్మాయి ఏ విషయం కొంచెం కూడా తెలియదు. సుజాతమ్మ గారు నన్ను ఇక్కడ తీసుకొచ్చినారు. ఆశ్రమానికి నెల్లూరు దగ్గర ఆశ్రమం అన్నారు. భగవాన్ రమణ శిష్యుల ఆశ్రమం అన్నారు కానీ నాకు ఏదీ తెలియదు. కానీ 21 బయలుదేరమన్నారు. కానీ నాకు వీలు కాదమ్మా, భగవంతుడు రాసుకుంటూ వస్తాం లేకపోతే లేదంటే నా కోసం మనకి 22 వరకు కాసుకొని వచ్చినారు. అది భగవాన్ రమణ మహర్షి అనుగ్రహంగా అనుకుంటున్నాను. నేను సత్సంగంలో పాల్గొంటాను. స్వామీజీ చెప్పిన విషయాలన్నీ కొన్ని కలుస్తున్నాయి. సాధనా చతుర్థము, తీర్థ ఇవన్నీ నాకు కొంచెం తెలుసు. కానీ ఆచరణలో పెట్టలేదు కాబట్టి నేను దాంట్లో పరిపక్వం చెందలేదు. చెప్తూ ఉంటే విని చేసి మననానికి వస్తూ ఉంటుంది. తర్వాత నేను సత్సంగం ముందుకి మా పక్కన కూర్చోండి. నా పేరు హరిణి అండి. చాలా చెప్పాలనుకుంది కానీ ఏం మాట రావట్లేదు. ఇక్కడికి వచ్చాను. అనుభవం మాటల్లో చెప్పలేనండి నిజంగా. నేను అసలు స్వామి రోజు చెప్తుంటారు చిత్తవృత్తుల ప్రభావం. ఆ చిత్తవృత్తుల ప్రభావం వల్లే నేను ఇక్కడికి వచ్చానని ఖచ్చితంగా తెలుస్తుంది నాకు. జన్మ పుస్తకం వల్లే ఇక్కడికి వచ్చాను తప్పకుండా. ముందుగా ఈ ఆశ్రమం వాతావరణం గురించి చెప్పాలంటే నిజంగా నాకు మా పిల్లలు కూడా గుర్తు రాలేదండి ఇక్కడ ఈ వారం రోజుల నుంచి. అసలు ముందు ఓంకారం ఎలా చేయాలో 10 నిమిషాల కన్నా ఎక్కువ కూర్చునేదాన్ని కాదు. నేను మెడిటేషన్ కూర్చుంటే అందరూ ధ్యానం చేయాలని చెప్తారు. అసలు ఏంటి ధ్యానం అంటే ఒక్కళ్ళు కూడా చెప్పలేకపోతున్నాం. పూర్తి నిర్వచనం ఎలా చేయాలనేది అసలు ఒక్కళ్ళ ద్వారా కూడా నాకు పూర్తిగా తెలియలేదు. 10 నిమిషాలు కూర్చుంటే 19 నిమిషాలు కూర్చోబడిపోయేదాన్ని. ఇక్కడ స్వామికి గొప్ప వల్ల నిజంగా సాధించాల్సింది చాలా ఉన్నా ఏదో సాధించిన తృప్తి మాత్రం చాలా ఉంది. మాట్లాడకపోతున్నాను. వెంకటరెడ్డి గారు గుంటూరు నుంచి ఫస్ట్ పూజ్య గురువులు ప్రజ్ఞానంద స్వామి గారికి ఈ 1 వీక్ స్పాన్సర్ చేసిన ఫుడ్ 1 వీక్ స్పాన్సర్ చేసిన దాతలందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. అండ్ ఫస్ట్ ఇక్కడికి వచ్చాను. నాకు ఏమి తెలియదు, మెడిటేషన్ అంటే కూడా ఏమి తెలియదు. ఒక ఆయన వచ్చి సడన్గా వచ్చేసి స్వామి దగ్గర అదే వచ్చేసారు. ఎక్కడో స్వామి ఇన్సిడెంట్ జరిగింది. స్వామి నేను అది చూడగానే బల్బ్ పగిలిపోయింది అనుకోడు. నాకు ఎలా ఇంత పోరాడుతుందో నాకు తెలియదు. నేను ఎలా అని నేను కూడా ఆలోచించాను. నెక్స్ట్ రోజు నేను అబ్జర్వ్ చేశాను. ప్రతిదీ నేను తెలుసుకోవాలనుకునేవాడిని. ఆ తర్వాత వచ్చేసరికి ఆయన నెక్స్ట్ వచ్చేసరికి కూర్చున్నాడు. ఎంత డీప్గా ఉంటుందో మెడిటేషన్ అంటే బల్బ్ పగిలిపోయిందంటే అంత డీప్గా ఉంటుంది అనుకున్నాను. ఆ తర్వాత నేను చూడంగానే కింద పడిపోయాడు. అంటే అర్థమైపోయింది అప్పుడు. మాటలు చెప్పడానికి చాలా మనం ఏమైనా చెప్పచ్చు, డైలాగ్స్ వచ్చేసరికి ప్రాక్టికల్గా చాలా కష్టమని తెలుస్తుంది. నాకైతే ఇవన్నీ ఏమి తెలియదు. ఆత్మ పరమాత్మ అనేది కూడా ఏమి తెలియదు. నిజంగా మనకి కనుక పరమాత్మ ఇవన్నీ ఉంటే మెడిటేషన్ కనుక పర్ఫెక్ట్గా చేస్తే ఈ సృష్టిలో కనుక అవి కనుక ఉంటే కనుక అవి మనకి తెలియకుండానే మనకి వస్తుంది అని నేను నమ్ముతున్నాను. అండ్ థ్యాంక్ఫుల్ టు ప్రజ్ఞానంద స్వామి గారు. అది కాన్సన్ట్రేషన్ డెవలప్మెంట్ కోసం వచ్చాను. చాలా సాటిస్ఫై అయ్యాను. ఇన్ ఫ్యూచర్లో కూడా ఇన్ ఫ్యూచర్లో జస్ట్ ఛాంపియన్ కావాలనుకున్నాడు. ఫస్ట్ స్టాండర్డ్ కావాలంటే దానికి చాలా ఏకాగ్రత కావాలి. ప్రపంచ ఛాంపియన్, మామూలు ఛాంపియన్ కాదు. సరే, ఓకే.
బాగా సహాయంగా సేవాభావం ఉన్నది కర్మయోగి అవుతాడు. ఇంకెవరు శ్రీనివాస్ పేరు రాయలేదేమో ఇక్కడ అడ్రస్ లేదు. శ్రీనివాస్ ఇప్పుడు అతను వచ్చాడు గుంటూరు అతను రామకృష్ణ వచ్చాడు రామకృష్ణ రావయ్య కోసం వెతికి దొరకకపోతే పోలీస్ స్టేషన్ పోవాలనుకుంటున్నాను. మీరు ఎక్కడ వచ్చారో ఎందుకు వచ్చారు? మొదటగా సభకు చేసుకున్న పెద్దలకు నాతో చదువుతున్న అందరికీ నా పేరు రామకృష్ణ. నేను కావాలి నుంచి వచ్చాను. నా పేరు కిరణ్ కుమార్. ఆసన సిద్ధి ఎంత కష్టం అని నాకు తెలియదు. ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసింది. చాలా ఆనందం. వెంకటేశ్వరరావు నేను అని ఆనందిస్తూ ఉన్నాను. ఆ తర్వాత మళ్ళీ తెలియకుండా దాన్ని పొందాలని డైరెక్ట్ టెంపుల్స్కి వెళ్తూ విష్ణు సహస్రం నేర్చుకున్నాను. ఆ విష్ణు సహస్రం ఒకసారి ఎంతో రంగనాథం దేవాలయంలో చేస్తూ ఉంటే స్వామి చేస్తున్నారో తన ఫీలింగ్ వచ్చేసి అది నేను భావంతో ఆ స్వామి నేర్చుకోకుండా స్వాతకాలు చేస్తామని చెప్పారు. ఆ స్వాతకాలు చేయాలని పోలీసు కంటిన్యూ చేసి అడవుల్లో బాగా మెడిటేషన్ డిస్ట్రిక్ట్లో కొంతమంది మాస్టర్స్ని ప్రాజెక్ట్ స్టేజ్లో వెళ్ళాను. తర్వాత మళ్ళీ మా ఫ్యామిలీ వల్ల ఒక 3 years మళ్ళీ వేరే వర్క్స్లో ఉంది. తర్వాత మళ్ళీ దీన్ని సాధిస్తారనే పట్టుదల మాత్రం ఉంది కాబట్టి తర్వాత మళ్ళీ విష్ణు సహస్రం మొదలుపెట్టి మళ్ళీ కంటిన్యూ చేసాగాను. దాని యొక్క ఫలితం మళ్ళీ మా ఫ్రెండ్ ద్వారా ఇక్కడ క్లాస్ తీసుకోగలిగాను. సరే ఫస్ట్ వచ్చిన 2వ రోజు మాత్రం ఆలోచన యాక్టివ్లో ఉన్నప్పుడు నవవర్ష గారిని గారిని ఆ పక్కన వచ్చి మెడిటేషన్ చేస్తున్నట్టు ఫీలింగ్. తర్వాత రోజు 4th day స్వామి సదాశివ టైంలో దయానంద సరస్వతి గారు అనే 2 రూపాయలు కనిపించారు. ఆయన 2 రూపాయలు కనిపించారు. స్టేజ్లో ఏంటి ఉన్నారని పార్టీ స్టేజ్లో. తర్వాత ఇక్కడ మెడిటేషన్ చేసిన ఫస్ట్ రోజు సమాజపడిన ఒక కాలం చేసి కొంచెం అది ఇక్కడ నాకు అనుభవం. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ తెలుసుకుని ఆ మీటింగ్ పోయి సాధన చేయాలిగా నా యొక్క అనుకుంటాను. శ్రీనివాస్ అండి, తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా. ఇది 2వసారి వచ్చానండి. పోయిన సంవత్సరం వచ్చాను నేను. అంటే అది ఇక్కడికి ఎందుకు వచ్చానో నాకు తెలియదు. అంటే ఏదో ఒక బ్లెస్సింగ్ వల్ల గత జన్మలో సుకృతం వల్ల ఇక్కడ రాగలిగానేమో. అంటే నేను ఏది చెప్పాలన్నా కానీ గతం, ప్రస్తుతం, భవిష్యత్తు ప్రతీది కూడా స్వామివారి నోట వచ్చింది. మీరంతా విన్నారు. ఎవరి అనుభవం వాళ్ళది, నా ఒకటి కాదు, ఎవరి అనుభవం వాళ్ళకి సంబంధించింది, ఒకరి వాళ్ళకి సంబంధించింది కాదు. కాకపోతే నేను మీకు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మనం కోట్ల జనాలు బిలియన్ జనాలు ఎత్తినా కానీ మనకు వచ్చిన నష్టమే లేదు. ఒకటి మన మనసులో ఉన్నది ఏంటంటే, ఒక ప్రేమ స్వరూపంలో అవుతుంది. పాలుని పాలుతో కలపచ్చు, పాలు నీటిలోనే కలపచ్చు. పాలని నీటితో కలిపితే పాల విలువ తగ్గుతూ ఉంటుంది. పాలను పాలుతో కలిపితే ఏమవుతుందంటే అది స్వచ్ఛంగా ఉంటుంది. మన మనసులో ఉన్న ప్రేమ స్వరూపాన్ని, మన బుద్ధి అనే దాంతో ప్రేమ స్వరూపాన్ని కలిపి ఈ ప్రతి జీవంతో మనం ఉన్న స్వరూపాలన్నింటినీ మనం ప్రేమించగలిగితే ఎన్ని జన్మలెత్తినా ఇలాంటి తల్లి ఒడి లాంటి గురువులు మనకి ఎప్పుడు అన్న మనం దొరుకుతుంది.